హాయ్ పిల్లలు, మీరు మంచి మంచి కథలు రోజు వినాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అనగనగా ఒక పెద్ద అడవి ఉంటుంది. అడవికి రాజు ఎవరు? అడవికి రాజు సింహం. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉంటుందన్నమాట. ఆ అడవి మొత్తానికి ఆ సింహమే రాజు అనమాట. ఆ సింహం రోజు జంతువులను వేటాడి మంచిగా ఆ జంతువుల్ని తిని ఆనందంగా ఉండేదన్నమాట. ఒకరోజు ఏమవుతుందంటే సింహం మధ్యాహ్నం పూట జంతువులను వేటాడి తినేసి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటుందన్నమాట. అది పెద్ద చెట్టు అనమాట, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద సింహం నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు కింద చిన్న హోల్ ఉంటుంది, చిన్న కన్నం. ఆ కన్నంలో ఒక చిన్న చిట్టెలుక ఉంటూ ఉండేదన్నమాట. ఆ చిట్టెలుక ఏం చేస్తుంది? రోజు ఆ కన్నం నుంచి బయటకు వచ్చి ఆడుకుంటూ ఉండేదన్నమాట. ఇవాళ సింహం చెట్టు కింద నిద్రపోతుంది కదా, ఎలక్కేమో బయటకొచ్చి ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఆడుకుంటూ ఆడుకుంటూ ఏమవుతుంది? ఎలక మాటి మాటికి వెళ్ళి ఆ సింహానికి తగులుతూ ఉంటుందన్నమాట. సింహానికేమో కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి, ఏ ఎలక, ఎందుకే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను అలసిపోయి వచ్చి పడుకున్నాగా మధ్యాహ్నం పూట, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి సింహం ఎలకని భయపెడుతుందన్నమాట. భయపడగానే అప్పుడు ఎలక అంటుంది, అమ్మో వద్దు సింహం వద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, నేను డిస్టర్బ్ చేయకుండా చిన్నగా ఆడుకుంటా అని చెప్పేసి అంటుందన్నమాట. సరే ఆడుకో అంటుంది సింహం. సరే ఎలక ఏం చేస్తుంది? మళ్ళీ చిన్నగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది కదా, మళ్ళీ పొరపాటున వెళ్ళి మళ్ళీ సింహం కాలికి తగులుతుందన్నమాట ఎలక. తగలగానే అప్పుడు సింహానికి మళ్ళీ కోపం వస్తుంది. వచ్చి ఏ ఎలక అని చెప్పేసి ఆ ఎలకని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకొని నేను తినేస్తాను, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అది చెప్పినా వినకుండా అని చెప్పి అంటుందన్నమాట. అంటే ఆ ఎలక ఉంటుంది, వద్దు సింహం, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను క్షమించు, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసయ్యి, నాకు హెల్ప్ చెయ్యి, నన్ను వదిలేసయ్యి, నాకు హెల్ప్ చేస్తే కనుక నేను కూడా నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను, నన్ను వదిలేసేయి వదిలేసేయి అంటుంది అనమాట. అప్పుడు ఆ సింహం పెద్దగా నవ్వి అంటుంది, ఏంటి ఇంత చిన్నగా ఉన్నావు చిట్టెలకవి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు నాకేం హెల్ప్ చేస్తావే, పో పో అని చెప్పేసి ఆ ఎలకని వదిలేస్తుందన్నమాట. వదిలేగానే ఎలక ఏం చేస్తుంది? భయపడుకుంటూ కన్నంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా రోజు సింహం మంచిగా అడవిలో వేటాడి జంతువులు తినుకుంటూ అట్లా హ్యాపీగా ఉంటుందన్నమాట సింహం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? ఆ సింహం ఉంటుంది కదా, అడవికి రాజు సింహంని, ఆ సింహాన్ని పట్టుకోవాలని చెప్పేసి ఒక పెద్ద వల వేసి ఆ సింహాన్ని పట్టేసుకుంటాడు అనమాట. పట్టేసుకొని ఆ మర్రి చెట్టు ఉంది కదా అడవిలో, ఆ మర్రి చెట్టు దగ్గర ఆ సింహాన్ని కట్టేస్తాడు అనమాట. కట్టేసేసి వేటగాడు ఏం చేస్తారు? నీళ్ళు తాగుతాం కదా అని చెప్పేసి బయటకు వెళ్తారన్నమాట. బయటకు వెళ్ళగానే అప్పుడు ఆ సింహం లేదు. ఆ మర్రి చెట్టు కింద వలలో చిక్కుని ఉంటుంది కదా సింహము, ఆ సింహానికి బయటకు ఎలా రావాలో అర్థం కాదనమాట. ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా, నన్ను వేటగాడు చంపేస్తాడు, ఏం చేయాలా అని చెప్పేసి పాపం సింహం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు కింద చిన్న హోల్లో ఎలక ఉంటుంది కదా ఎలక, అప్పుడు ఆ ఎలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి, అయ్యయ్యో అడవికి రాజు సింహం, ఈ సింహాన్ని ఏంటి వేటగా ఇలా వలలో పెట్టి కట్టేశాడని చెప్పేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అడుగుతుంది, సింహం సింహం ఏమైంది నీకు? అయితే ఆ సింహం ఉంటుంది, నన్ను వేటగాడు వలలో బంధించి ఇక్కడ పెట్టాడు, నన్ను తీసుకెళ్ళి చంపేస్తాడు ఇప్పుడు అని చెప్పేసి పాపం సింహము ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఎలక అంటుంది, వద్దు సింహం వద్దు, నువ్వు ఏడవకు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఎలక ఏం చేస్తుంది? దాకుంటే కదా పళ్ళు, ఆ పళ్ళతో అవలంతా కొరికేస్తుంది అన్నమాట. కొరికేయగానే అప్పుడు ఆ సింహము తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది వాళ్ళలోంచి. వచ్చేసి అప్పుడు సింహం ఉంటుంది, థ్యాంక్ యూ, నువ్వు నాకు హెల్ప్ చేసావు, నన్ను హెల్ప్ చేసి నన్ను వేటగాడి బారి నుంచి నువ్వు కాపాడావు, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఆ చిన్న ఎలుక ఆ పెద్ద సింహం రెండు మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఫారెస్ట్లో సింహం ఎలుక రెండు మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంది కదా, బాగుంది కదా. వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఇలాంటి మంచి మంచి కథలు మీరు వినొచ్చు. ఓకే బాయ్.